రేపు పోలింగ్ కాబట్టి ఈ రోజు అసలు ఓటుకు గల ప్రాధాన్యం గురించి మాట్లాడదాం సార్ ఒకసారి. ఎందుకంటే చాలా మంది ఈ జనరేషన్ లో ఓటు అనేది హాలిడే ఇచ్చినప్పటికీ దాని ఒక వెకేషన్ కింద తీసుకుంటున్నారు తప్ప ఎందుకు వెళ్ళి ఓటు వేయడం వల్ల జరిగే ప్రయోజనం ఏంటి, మనకి ఆ వాయిస్ ఎట్లా వస్తుంది, ఇవన్నీ తెలియకుండా పోతున్నాయి. ఫస్ట్ దాని గురించి ఒకసారి మాట్లాడదాం కోటేశ్వరరావు గారు, ఓటు యొక్క ప్రాధాన్యత. ఇప్పుడు గత అనేక ఎన్నికలు చూసినప్పుడు అటు తెలంగాణలో కానివ్వండి, అంటే ముఖ్యంగా హైదరాబాద్ లో కానివ్వండి, లేదా కర్ణాటకలో బెంగళూరు, లేదా ఇతర ముఖ్యంగా ఐటీ కేంద్రాలుగా పేరుపడినటువంటి చెన్నై కానివ్వండి, పూణే, ఇటువంటి నగరాలన్నీ చూసినప్పుడు ఓటింగ్ శాతం అనేటువంటిది నగరాల్లో తక్కువగా నమోదవుతుంది అనేటువంటిది ఒకటి. ఈ నమోదు కావడానికి ఓటింగ్ రోజు అంటే ఎన్నికల పోలింగ్ రోజు కూడా ఒక హాలిడే ఇచ్చినట్టుగా ముఖ్యంగా పట్టణంలో ఉన్నటువంటి ఎగువ తరగతి, ఆర్థికంగా ఎగువ తరగతి వాళ్ళు, సామాజికంగా ఎవరైనా కావచ్చు, ఆర్థికంగా ఎగువ తరగతిలో ఉన్నటువంటి వాళ్ళు దీన్ని కూడా ఒక సెలవుగా ఎంజాయ్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తా ఉంది. ఈసారి వరుసగా 3 రోజులు అంటే సెకండ్ సాటర్డే, అదేవిధంగా సండే, రేపు హాలిడే, 3 రోజులు సెలవులు రావటం అనేటువంటిది ముఖ్యంగా ఇటువంటి వాళ్ళు పండగ చేసుకునేటువంటి పరిస్థితి మనకి కనిపిస్తా ఉంది. అందువల్ల ఇది నిజానికి మన ప్రజాస్వామ్యానికి మంచిదా అంటే డెఫినెట్ గా ఒక ప్రమాదకరమైనటువంటి సూచన. ప్రజాస్వామ్యానికి 2 రకాల ప్రమాదాలు ఉన్నాయి. ఒకటి పాలకుల నుంచి వచ్చేటువంటి ప్రమాదం, రెండవది ప్రజల నుంచి కూడా వచ్చేటువంటి ప్రమాదం ఉందనేటువంటిది మనం గమనించాలి. ఎందుకు అంటే పాలకులు తమ అధికారాన్ని సుస్థిరం చేసుకోవడానికి, లేకపోతే తమను ఆశ్రయించినటువంటి కార్పొరేట్ల వాళ్ళ ప్రయోజనాల కోసం అవసరమైతే మొత్తం ప్రజాస్వామిక వ్యవస్థలన్నింటినీ కూడా ధ్వంసం చేసి పరిపాలన తమ చేతుల్లో కేంద్రీకృతం చేసుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాల్లో మొట్టమొదటి బలయ్యేది ప్రజాస్వామ్యం. రెండవది జనం వైపు నుంచి చూస్తే విద్యావంతులుగా ఉన్నటువంటి వాళ్ళు, చదువు సంఖ్యలు చదువు సంఖ్యలు ఉన్నటువంటి వాళ్ళు ఓటు హక్కు యొక్క ప్రాధాన్యతని గుర్తించకపోవడం అనేటువంటిది జనం వైపు నుంచి తలెత్తినటువంటి ఒక ప్రమాదం. ఎందుకు అంటే మనం ఐరోపా చరిత్రను చూసినప్పుడు సార్వత్రిక ఓటు హక్కు కోసం జనం పోరాటాలు చేసినటువంటి చరిత్ర ఐరోపాలో మనకి కనిపిస్తుంది. మహిళలకు కావచ్చు, అసలు మొత్తంగానే జనానికి కావచ్చు. కానీ భారతదేశంలో ఆ పోరాటాల ఫలితంగా, లేదా అటువంటి పోరాటాలు భారతదేశంలో తలెత్తకుండా ఉండాలని ముందు చూపుతో మన రాజ్యాంగ నిర్మాతలు చేసినటువంటి నిర్ణయాల ఫలితంగా గాని మనకి అయాచితంగానే ఓటు హక్కు అనేటువంటిది అందరికీ వచ్చింది. అందువల్ల ఆ ఓటు హక్కు విలువని గుర్తించడంలో సామాన్య జనం అంటే గ్రామాల్లో ఉన్నటువంటి జనం కానీ, లేదా పట్టణాల్లో ఉన్నటువంటి పేదల్లో ఉన్నటువంటి ఓటు హక్కును వినియోగించుకోవాలనేటువంటి ఒక తాపత్రయం ఎగువ తరగతిలో లేదు అనేటువంటి ఒక ప్రమాదకరమైన సూచనగానే నేను భావిస్తున్నాను. ఎందుకంటే వాయిస్ ఉన్నటువంటి వాళ్ళు దేశంలో జరుగుతున్నటువంటి మంచి చెట్ల గురించి జనాన్ని చైతన్యపరచాల్సిన వాళ్ళే ఓటింగ్ కి దూరంగా ఉండి, లేదా వాట్సాప్ తోటి కాలక్షేపం చేస్తూ వాట్సాప్ లో వచ్చేటువంటి చెత్త అంతటిని కూడా ఇతరులకి పంచుతూ ఇలాంటివి కూడా చేయడం అనేటువంటిది నిజంగానే ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం. పాలకులు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయాలనుకుంటున్నటువంటి పాలకులు కోరుకుంటున్నది కూడా ఇదే. జనం మత్తులో ఉండాలి, మన పని మనం చేసుకోవచ్చు. అందువల్ల ఈ ఎన్నికలు అనేటువంటివి ప్రతి 5 ఏళ్లకు ఒకసారి వచ్చేటువంటి లోక్సభ ఎన్నికలు కావచ్చు, లేదా అసెంబ్లీ ఎన్నికలు కొన్ని చోట్ల మధ్యలో వచ్చినా, కొన్ని చోట్ల ఇంకోసారి వచ్చినా కానీ అసెంబ్లీ ఎన్నికలు అనేటువంటివి కూడా కీలకమైనటువంటివని జనం గుర్తించాలని, ఆ విధంగా తమ యొక్క ఓటు హక్కుని విచక్షణ జ్ఞానంతో వినియోగించుకోవాలనేటువంటి ఈ సందర్భంగా చెప్పుకోవాలి. కాకపోతే ఎంతవరకు వినియోగించుకుంటున్నారనేది ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతుంది కోటేశ్వరరావు గారు. అదే కదా పాయింట్. గతంలో చూసుకుంటే ఇప్పుడు చూసుకున్న యూత్ అనేవారు మీరు చెప్పిన విధంగా 3 రోజులు సెలవు వచ్చాయి. సెకండ్ సాటర్డే, సండే, మండే ఓట్ వేయడం కోసం అని చెప్పిన సెలవును కూడా ఈ విధంగా యూజ్ చేసుకుంటే అది ఎంతవరకు మంచి జరుగుతోంది అనేది పాయింట్ రేజ్ అవుతోంది.
ఒక యూత్ అనే కాదు, సమాజంలో ముఖ్యంగా పట్టణాల్లో ఎగువ మధ్య తరగతి, ఆర్థికంగా ఎగువ మధ్య తరగతిలో ఉన్నటువంటి వాళ్ళు, పెద్దవాళ్ళు కూడా అంతగా మెచ్యూరిటీ ఉంటది. యూత్ అంటే సరే ఏదో జల్సాగా కుర్రతనం అనుకోవచ్చు, కానీ వయసులో ఉన్నటువంటి వాళ్ళు కూడా, స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు, మెచ్యూరిటీ అనేటువంటిది ఎంతమంది అంటే అనుమానమే. ఎంతమంది స్వచ్ఛందంగా ఓటు తరలి వస్తున్నారు అనేటువంటిది కూడా అనుమానమే. అందుకని ఈ సందర్భంగా కనీసం ఆ బలహీనతని అధిగమిస్తారా లేదా అనేటువంటిది చూడాల్సింది. రెండవది, నిజంగానే భౌతికంగా ఎండలు అనేటువంటివి ఇటు ఆంధ్రప్రదేశ్ లో కానివ్వండి, తెలంగాణలో కానివ్వండి, ఎండలు అనేటువంటివి భయంకరంగా ఉన్న నేపథ్యాన్ని కూడా మనం విస్మరించకూడదు. అయినప్పటికీ ఏ మేరకు ఓటింగ్ జరుగుతుంది అనేటువంటిది మనం చూడాలి. ఎస్ కోటేశ్వరరావు గారి అభిప్రాయం తెలుసుకుందాం, శేషు గారి అభిప్రాయం కూడా తెలుసుకుందాం. ఎందుకంటే